హలో. హలో ఉషారాణి గారు. హాయ్ అజయుడు గారు. హాయ్ సత్యతేజు. హలో సాయి గణేష్. హలో. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫాలో ఫ్యాక్ట్స్. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి క్విజ్. స్టార్ట్ చేద్దాం, కొంతమంది జాయిన్ అయ్యాక విల్ కంటిన్యూ. స్టార్ట్ చేద్దామండి. నేను ఇన్స్ట్రక్షన్స్ అవి చెప్తాను చాలా క్లియర్ గా. చాలా చాలా ఈజీగా ఉంటుంది. చాలా చాలా ఈజీ క్విజ్. హాయ్ అండి, ఐఎమ్ శ్రావణి. సత్యతేజు గారు, ఐఎమ్ శ్రావణి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు మీరు? ఏం చేస్తూ ఉంటారు? విన్నర్స్ కి సర్ప్రైజ్ అండి. ఎగ్జైటింగ్ గిఫ్ట్ ఒకటి ఉంటుంది. 3 విన్నర్స్ ఉంటారు. 3 విన్నర్స్ కి కూడా 3 గిఫ్ట్స్ ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్? త్రీ విన్నర్స్ కి అంటే ఫస్టే మనం ప్రైజ్ అనౌన్స్ చేస్తే గేమ్ ఇంట్రెస్టింగ్ గా ఏముంటుందండి. అందుకే వీఆర్ జస్ట్ హైడింగ్ ద ప్రైజ్, అంతే. నథింగ్ మోర్ దెన్ దట్. ఇంకా ఏంటండి కబుర్లు? అందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? హాయ్ ఉషారాణి గారు, ఎలా ఉన్నారు? అందరికి బిలేటెడ్ గణేష్ చతుర్థి. హోప్ యు ఆల్ సెలబ్రేటెడ్ వెల్. అందరు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? కరోనా టైం, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కువ కొనలేము. ఉషా, ఓకే ఓకే. ఓకే ఓకే. హాయ్ అక్క. ఐఎమ్ ఫైన్ తేజసాయి. ఫైన్ ఫైన్. గుర్తుపట్టాను గుర్తుపట్టాను మిమ్మల్ని. ఫైన్ ఫైన్. ఎలా ఉన్నారు? ఓకే ఓకే, గుడ్ గుడ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ క్విజ్ లోకి. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటండి కబుర్లు? వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ? నేనైతే ఎగ్దమ్ ఎగ్దమ్ సెలబ్రేట్ చేసుకున్నాను. మా ఫ్యామిలీ అంతా వచ్చారు ఇంటికి. సూపర్ గా సెలబ్రేట్ చేసుకున్నాను నేను. ఐ మీన్ సూపర్ గా ఇన్ ద సెన్స్ సింపుల్ గా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అజయుడు గారు. థ్యాంక్ యూ. విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ పెట్టి, నాట్ ఓన్లీ ఫ్యాక్ట్స్, ఇంకా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినవి కూడా పెడుతూ ఉంటాము. ఇలాంటి క్విజెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. అంటే మా మెయిన్ థీమ్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇంకా కొంచెం జీకే అటువంటివి కూడా. ఫ్యాక్ట్స్ చాలా మంది మిస్ అయిపోతున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటూ అసలు బయట మన ఐ మీన్
ఈ జీకే కూడా మర్చిపోతున్నారు. అంటే ఇదివరకు చాలా విషయాలు తెలుసుకోలేని విషయాలన్నీ కనుమరుగైపోతున్నాయి. వెనకబడిపోతున్నాయి. అటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తీసుకొద్దామని జనాల్లోకి వీఆర్ కమింగ్ విత్ దిస్ ఛానల్ అనమాట. సో అది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్‌బ్యాక్. మా ఛానల్‌ని ఫాలో అవుతున్నారు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంకేంటండి? ఓహ్! అవునండి. కొంచెం డిలే అవుతోంది. కొంచెం కోవిడ్ గదా! ఓహ్! మిస్ అవుతున్నారా? డెఫినెట్‌లీ మేము ట్రై చేస్తూ ఉంటాం. ఎక్కువ వీడియోస్ పెట్టడానికి. ష్యూర్ అండి. డెఫినెట్‌గా పెడుతూ ఉంటాం. ఓహ్! థ్యాంక్ యూ ఉషా అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఆహ్, ఇంకేంటండి కబుర్లు? ట్రైలర్ చూసారా అందరూ? 'నాని' మూవీ. ఇప్పుడు అందరం థియేటర్స్‌కి వెళ్ళలేము. అన్నీ ఓటీటీలో చూడాల్సిందే. హోప్ యూ ఆల్ హ్యావ్ ద ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్. ప్రెజెంట్ ఇంక అందరు దాని మీద డిపెండ్ అవ్వటమే. ఈలోపు మేము కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ ఉంటాం మా ఫాలో ఫ్యాక్ట్స్ ద్వారా. ఈ క్విజ్ అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్‌ని అందరూ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. హోప్ యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్. మీకు ఎక్కడ బోర్ కొట్టదు. అంటే క్విజ్లో క్వశ్చన్స్ ఏముంటాయంటే జీకే క్వశ్చన్స్ ఉన్నాయి, క్రికెట్కి సంబంధించినవి ఉన్నాయి, మూవీ రిలేటెడ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని ఆల్ అన్నీ ఒక కలగలిపి మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ లాగా అన్ని క్వశ్చన్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి పెట్టాము ఇందులో. యుల్ డెఫినెట్లీ ఎంజాయ్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ పార్టిసిపెంట్స్ని బట్టి దాన్ని బట్టి కూడా నెక్స్ట్ క్విజ్ ఇంకా మీ సపోర్ట్తో నెక్స్ట్ క్విజ్ ఇంకా బాగా పెడదామని అనుకుంటున్నాము. ఇఫ్ యూ ఆల్ లైక్ ఇట్. అంటే కొంచెం మెంబర్స్ ఎక్కువైతే విల్ స్టార్ట్ ద గేమ్ అండి. మీరు కొంచెం అందరికి షేర్ చేస్తూ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయండి గేమ్లో, సో దట్ వీ కెన్ స్టార్ట్ ద గేమ్. ఓ సత్యతేజ గారు వెయిట్ చేస్తున్నారు. స్టార్ట్ చేస్తామండి. ఈ గేమ్ షేర్ చేయండి తెలిసిన వాళ్ళలో ఎవరైనా. మనం విన్నర్స్ యాడ్ మెంబర్స్ యాడ్ అవ్వాలి కదా గేమ్లోకి. అందుకని వెయిట్ చేస్తున్నాను నేను. షేర్ చేస్తూ ఉండండి గేమ్, సో దట్ వీ కెన్ యాడ్ మోర్ మెంబర్స్. లేదంటే మజా ఏముంటుంది మన ముగ్గురు నలుగురితో ఆడుతూ ఉంటే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సత్యతేజు గారు. ఒక 2 మినిట్స్ చూసి విల్ స్టార్ట్ ద గేమ్ అండి. ఒక 2 మినిట్స్ చూసి మనం గేమ్ స్టార్ట్ చేసేద్దాం. అది సంగతి. ఇంతకీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అంటే. ఏం కోరుకున్నారు? నేనైతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కరోనా వెళ్ళిపోవాలి దేవుడా, మేమందరం సెలబ్రేట్ చేసుకోవాలి, త్వరగా లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకున్నాం అని కోరుకున్నాను నేను గట్టిగా భగవంతుణ్ణి. అందరు హ్యాపీగా ఉండాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ లాక్ అయిపోయాం కదండి. లాక్డౌన్ ఏంటో గానీ. ఓ గుడ్ గుడ్. మేకింగ్ ద బెస్ట్ యూస్ ఆఫ్ లాక్డౌన్ పీరియడ్ అనమాట. వెరీ గుడ్ అండి. గ్రేట్ టు హియర్.
సూపర్ అండి, సూపర్. శాలిని, హాయ్ శాలిని, హౌ ఆర్ యూ? థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద క్విజ్. ఇది ఆన్లైన్ క్విజ్ శాలిని. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ చేస్తారో ఓకే 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 వాళ్ళకి ది బెస్ట్ గిఫ్ట్ ఉంటుంది. ఫైనల్ గా 3 విన్నర్స్ ఉంటారు. క్విజ్ లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ చేస్తారో దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద విన్నర్. అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి ఫస్ట్ ఎవరైతే ఆన్సర్ చేస్తారో దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద విన్నర్. అండ్ ద విన్నర్ కి ఒక ఎక్సైటింగ్ ప్రైజ్ ఉంటుంది. 3 విన్నర్స్ ఉంటారు ఫైనల్ గా. ఈ క్విజ్ లో ఆల్ క్వశ్చన్స్ ఉంటాయి. జీకే ఉంటుంది, క్రికెట్ ఉంటుంది, మూవీ రిలేటెడ్ అన్ని అన్ని ఉంటాయి అన్నమాట. అంటే జీకే క్విజ్ అంటే మనం ఏమి ప్రిపేర్ అయ్యి పార్టిసిపేట్ చేయాల్సింది కాదు. చాలా ఈజీ 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 అండ్ ఎంటర్టైనింగ్ క్విజ్ అన్నమాట. యుల్ డెఫినెట్లీ లైక్ ఇట్. అండ్ థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు శాలిని? ఓకే. కహూట్ యాప్ ఇన్స్టాల్ చేయాలండి అందరూ మీ ఫోన్లో. లేదంటే kahoot.it మీరు ల్యాప్టాప్ ముందు ఉంటే ఆర్ డెస్క్టాప్ ముందు ఉంటే kahoot.it KAHOOT.ITని ఓపెన్ చేయండి. లేదు మొబైల్లో ఆడాలి అనుకునే వాళ్ళు కహూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. KAHOOT కహూట్ యాప్ సో దట్ వీ కెన్ స్టార్ట్ అవర్ గేమ్. కహూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మొబైల్లో ప్లే చేయాలి అనుకునే వాళ్ళు. ఎస్, లేదు అంటే kahoot.it డెస్క్టాప్లో ఆడాలనుకునే వాళ్ళు ఐఎమ్ సారీ అండి, నేను స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను. kahoot.it అక్కడ డబల్ హెచ్ ఇచ్చానండి, అది కాదు. దట్స్ మై మిస్టేక్. KAHOOT.IT kahoot.it. ఇప్పుడు చేసేసుకోండి, ఇప్పుడు ఇన్స్టాల్ చేసేసుకోండి సో దట్ వీ కెన్ స్టార్ట్ ద. ఇప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఫోన్లో నేను మీకు చెప్తాను నెక్స్ట్ టైం చేయాలి అని. KAHOOT కహూట్ యాప్. మొబైల్లో ఆడే వాళ్ళైతే కహూట్ యాప్, డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్లో ఆడేవాళ్ళు kahoot.it లింక్ ఓపెన్ చేసి పెట్టుకుంటే నేను చెప్తాను. అది చేసుకున్నారా అండి? కహూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారా అందరూ? చేసుకున్న వాళ్ళు నాకు ఒక్కసారి రిప్లై ఇవ్వండి డన్ అని, సో దట్ వీ కెన్ స్టార్ట్ ద గేమ్. ఫైవ్ కనుక్కున్నాం మనం, 5:15 అయిపోయింది. ఎస్ డన్. ఓకే అండి సత్యతేజు గారు. ఓకే, ఐల్ వెయిట్. నో ప్రాబ్లం అండి, నో ప్రాబ్లం. కూల్. ఓకే ఓకే కూల్ కూల్. చేసుకుంటూ ఉండండి, మనం స్టార్ట్ చేద్దాం. వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి సత్యతేజు గారు. డన్నా అండి? ఓకే. ఉషా గారు మీద అయిపోయిందండి. ఉషా అక్క అయిపోయిందండి ఇది. ఉషా, శాలిని,
అండ్ అజయుడు గారు, కళ్యాణి. ఓకే, డన్. కళ్యాణి గారు కూడా డన్. ఓకే, అజయుడు గారు డన్. నేను చెప్తాను, నేను గైడ్ లైన్స్ ఇస్తానండి. మీరు వన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఐ గివ్ యూ గైడ్ లైన్స్. మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక అక్కడ ఎంటర్ పిన్ అని ఉంటుందండి కింద డౌన్ లో. నేను ఒక పిన్ ఇస్తాను. ఎస్, కనిపిస్తోందా అండి పిన్? ఆ పిన్ ఎంటర్ చేయండి అందరూ. అప్పుడు మీరు యాడ్ అవుతారు ఈ గేమ్ లోకి. పిన్ కనిపిస్తోందండి అందరికి? అజయుడు గారు యాడ్ అయ్యారు. థ్యాంక్ యూ అండి, యు ఆర్ ద ఫస్ట్ మెంబర్. ఫస్ట్ మెంబర్ అజయంగా అజయుడు గారు యాడ్ అయ్యారు. చూద్దామండి అజయుడు గారు మిగిలిన వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారో చూద్దాం మనం. ఇదండి పిన్. కళ్యాణి గారు యాడ్ అయ్యారు. థ్యాంక్ యూ అండి కళ్యాణి గారు, వెల్కమ్ టు ద షో. తేజు, సత్యతేజు గారు యాడ్ అయ్యారు. తేజు గారు 3 మెంబర్సే జాయిన్ అయ్యారు. ఉషా చేసుకున్నావా అక్క? ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పిన్ ఎంటర్ చేయండి. పిన్ కింద ఎంటర్ పిన్ అని ఉంటుంది మీకు. ఆ పిన్ ఎంటర్ చేస్తే మీకు కనిపిస్తుంది. చేసుకున్నారా? ఇన్స్టాల్ చేసుకున్నాక ఈ పిన్ ఎంటర్ చేయాలి. మీకు బాటమ్ లో ఎంటర్ పిన్ అని ఉంటుంది. ఈ పిన్ ఎంటర్ చేయండి.
మీరు ఆ పిన్ ఎంటర్ చేస్తే మీకు కనిపిస్తుంది. డన్నా? ఎస్. యాడ్ అవ్వలేదు ఇంకా గేమ్లో. ఎస్, ఎగ్జాక్ట్లీ. సత్యతేజు గారు భలే గైడ్ చేస్తున్నారు. హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. డన్నా? నాకు జాయిన్ అవ్వలేదు. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తూ ఉండండి సో దట్ వీ కెన్ హ్యావ్ మోర్ ప్లేయర్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే యాడ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి కదా గిఫ్ట్స్. ఉషా గారు జాయిన్ అయ్యారు. వెరీ శాలిని గారు జాయిన్ అవ్వలేదు. ఫోర్ మెంబర్స్ ఉన్నారండి మనకి ప్రెసెంట్. ఇంకా ఎనీ డౌట్స్? చూద్దామండి, చూద్దాం. ప్రెసెంట్ 4 మెంబర్స్ ఉన్నారు. ఒక 2 మినిట్స్ లో స్టార్ట్ చేద్దామండి. కహూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మెయిల్ ఐడి అడుగుతుందా? బాటమ్ లో ఉంటుంది చూడండి, బాటమ్. క్విజ్ ఇది. హాయ్ శర్మ మెట్లపల్లి, దిస్ ఈజ్ ఆన్లైన్ క్విజ్. వెల్కమ్ టు ద షో. కహూట్ నేను ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఒక ఆన్లైన్ గేమ్ అన్నమాట. క్విజ్, జస్ట్ లైక్ క్విజ్. ఈ క్విజ్ లో ఏం చేయాలంటే మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళు కహూట్, KAHOOT, కహూట్ యాప్ కానీ కహూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదు మొబైల్లో ఆడాలి అనుకునే వాళ్ళు, లేదు డెస్క్టాప్ లో ఆడాలి అనుకుంటే kahoot.it. నేను మళ్ళీ టైప్ చేస్తున్నానండి ఇక్కడ. kahoot.it ప్రెస్ చేస్తే మీకు లింక్ ఓపెన్ అవుతుంది. మీకు అక్కడ పిన్ ఎంటర్ చేయాలి. ఆ పిన్ కూడా నేను మీకు ఇస్తాను. ఈ పిన్ ఎంటర్ చేస్తే వీ కెన్ స్టార్ట్ ద గేమ్. ఇది పిన్. అచ్చా, ఓకే. కానీ ఇంకో ఉషా అంటారా? ఓకే, 5 మెంబర్స్ అయ్యారండి సక్సెస్ఫుల్లీ. విల్ వెయిట్ ఫ్యూ మోర్ మినిట్స్. ఇది పిన్ ఇక్కడ ఇస్తున్నాను. మళ్ళీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళైనా kahoot.it ఓపెన్ చేస్తున్నా, మీరు గేమ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఎంటర్ పిన్ అని ఉంటుంది. అక్కడ ఈ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు గేమ్లో జాయిన్ అవుతారు. ఇట్లా సిరి
హాయ్ సిరి, వెల్కమ్ టు ద గేమ్ షో. 6 మెంబర్స్ అయ్యారండి. ఇంకొక 4 మెంబర్స్ అయితే మనం విల్ స్టార్ట్ ద గేమ్. చాలా చాలా ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్. మీకు ఎక్కడ బోర్ కొట్టదు. చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఫస్ట్ ఆన్సర్ చేయండి. మీకు కింద కలర్స్ కనిపిస్తాయి. నేను చెప్తున్నాను మీరు ఎట్లా ఆన్సర్ చేయాలి అంటే లోపల ఎలా ఉంటుందో గేమ్ స్టార్ట్ అయ్యాక అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను మీకు గైడ్ లైన్స్ కూడా ఇస్తున్నాను. కింద కలర్స్ తో ఉంటాయి ఆన్సర్స్. ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే మీరు దాని మీద క్లిక్ చేయాలి. ఓకేనా? అంతే. కానీ ఫస్ట్ ఎవర్ ఆన్సర్ చేస్తే యూ విల్ హ్యావ్ మోర్ టైం. కానీ ఫస్ట్ ఎవర్ ఆన్సర్ చేస్తే దే విల్ బి ద విన్నర్. అది. అయ్యో, ఎవరో వెళ్ళిపోయారు. కహూట్ యాప్ అండి. కహూట్, KAHOOT కహూట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. కహూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు డౌన్ లో బాటమ్ లో ఎంటర్ ద పిన్ అని ఒక బాక్స్ ఉంటుంది. మహి గారు యాడ్ అయ్యారు. హాయ్ మహి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద గేమ్. కహూట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఎంటర్ ద పిన్ అని ఉంటుందండి. మీరు అక్కడ ఈ పిన్ ని నేను డిస్ప్లే చేశాను కామెంట్ సెక్షన్ లో. ఆ పిన్ ని ఇదిగో మీకు డిస్ప్లే మీద కూడా కనిపిస్తూ ఉంది పిన్. ఆ పిన్ ఎంటర్ చేయగానే మీరు గేమ్ లో జాయిన్ అయిపోతారు. ఇట్స్ యాజ్ ఈజీ అన్నమాట. చాలా ఈజీగా ఉంటుందండి గేమ్. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనం స్టార్ట్ చేసేద్దామా అండి? ఇంకెవరన్నా? అంటే మీరు ఎవరన్నా, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారా? లేదంటే మనం గేమ్ స్టార్ట్ చేసేద్దామా? శర్మ మెట్లపల్లి స్టార్ట్ చేసేయమంటారా? మీరు యాడ్ అవ్వలేదు. ఏ గేమ్ అని అడిగారు. మనం స్టార్ట్ చేసేద్దామండి. ఒక 2 minutes. 5:29 అయింది. 5:30కి స్టార్ట్ చేసేద్దాం. సెవెన్ ప్లేయర్స్ ఉన్నారు ప్రెసెంట్. మాక్సిమం గర్ల్స్ ఉన్నారా? ఉమెన్ పవరా? అయ్యో, ఎవరో వెళ్ళిపోయారండి. ఓకే, మనం ఇంకా స్టార్ట్ చేసేద్దామంటారా? యా అండి, విల్ స్టార్ట్ ద గేమ్. ఓకే, రెడీ? 1 2 3. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ప్లేయర్స్. ఓకేనా? స్టార్ట్. ఫస్ట్ క్విజ్ స్టార్ట్ అవుతుందండి. 3 2 1 గో. నాగార్జున కింగ్ మూవీలో ఎన్ని క్యారెక్టర్స్ చేశారు? 3 2 1 4. మీకు 4 కలర్స్ కనిపిస్తున్నాయి కదా. ఆ 4 కలర్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే ఆ కలర్ మీద మీరు క్లిక్ చేయాలి. ఓకేనా అండి? కింగ్ మూవీలో నాగార్జున ఎన్ని క్యారెక్టర్స్ పర్ఫామ్ చేశారు? హౌ మెనీ క్యారెక్టర్స్ డిడ్ నాగార్జున పర్ఫామ్ ఇన్ హిస్ కింగ్ మూవీ? 6 ఆన్సర్స్ వచ్చాయండి. 7 ఆన్సర్స్ వచ్చేసాయి. ఓకే, డన్. వెరీ గుడ్ అండి. అందరు ఫాస్ట్ గా ఇచ్చేసారు ఆన్సర్స్. ఇంకా టైం ఉంది స్టిల్. గుడ్ గుడ్.
కింగ్ మూవీలో నాగార్జున ఎన్ని క్యారెక్టర్స్ వేశారు? సబ్మిట్ కొట్టారండి ఆన్సర్ అందరూ? సబ్మిట్ చేశారా ఆన్సర్? అయ్యో, ఆన్సర్ అందులో పెట్టేస్తున్నారు. అక్కడ చెప్పండి, మళ్ళీ లైవ్ లో ఎందుకు? డన్. అండ్ ద ఆన్సర్ ఇస్ 3 అండి. 4 మెంబర్స్ కరెక్ట్ చేశారు. 4 మెంబర్స్ కరెక్ట్ గా చెప్పారు. ఓకే, గుడ్ గుడ్. ఎవరు కరెక్ట్ గా చెప్పారో మనం ఇప్పుడు చూద్దాం. కళ్యాణి గారు ఫాస్ట్ గా చెప్పారు. సిరి గారికి కళ్యాణి గారికి జస్ట్ స్లైట్ డిఫరెన్స్ వచ్చింది, చాలా చాలా స్లైట్. మహి గారికి కూడా చాలా స్లైట్. ఓకే, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. కళ్యాణి గారు ప్రెసెంట్ లీడింగ్ లో ఉన్నారు. ప్రాబ్లం ఏం లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఎవరు ముందుకు వెళ్ళిపోతారో తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు మళ్ళీ ఫస్ట్ ఆన్సర్ చేస్తే వాళ్ళు టాప్ పొజిషన్కి వచ్చేయచ్చు. ఓకేనా? బట్ కళ్యాణి గారు వెరీ గుడ్ అండి, సూపర్ ఫాస్ట్ గా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకేనా? డన్. మెగాస్టార్స్ లాస్ట్ మూవీ ఏంటి? మన చిరంజీవి గారి లాస్ట్ మూవీ ఏంటి, మొన్న చేసిన ప్రీవియస్ మూవీ? స్టాలిన్, సైరా, 150, ఖైదీ, శంకర్ దాదా జిందాబాద్. మెగాస్టార్ చిరంజీవి గారి లాస్ట్ మూవీ ఏంటది? ఐ మీన్ దీని ప్రీవియస్ మూవీ ఏంటది? స్టాలినా, సైరానా, ఖైదీ నెంబర్ 150యా, శంకర్ దాదా జిందాబాద్? వస్తున్నాయి, ఆన్సర్స్ వస్తున్నాయి. బట్ ద మెయిన్ మన టైం ఉంటుందండి. బట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఫస్ట్ ఎవరు క్లిక్ చేస్తారో వాళ్ళది టాప్ లో ఉంటుంది అనమాట. అది సంగతి. మీకు టైం ఉంటుందండి, టైం చాలానే ఉంటుంది, బట్ ఫస్ట్ ఆన్సర్ చేయాలి. డన్. సైరా. 4 మెంబర్స్ కరెక్ట్ గా చెప్పారు. ఆ శ్రీ గారు టాప్ కి వచ్చారు. చూసారా, నేను చెప్పాను కదా ఆన్సర్ ఎవరు ఫస్ట్. నెక్స్ట్ మేబీ అదే నెక్స్ట్ క్వశ్చన్ బట్టి మారిపోతుంది స్టేటస్ అని చెప్పాను కదా. శ్రీ గారు టాప్ లోకి వచ్చేసారు. వా, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. కళ్యాణి గారు నో ప్రాబ్లం, మహి గారు, తేజు గారు నో ప్రాబ్లం. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. విల్ గో విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, డన్. హౌ మెనీ రన్స్ ఆర్ స్కోర్డ్ ఇఫ్ క్రికెట్ ఫీల్డర్ స్టెప్స్ ఆన్ ద బౌండరీ విత్ ఏ బాల్? అంటే ఒక బ్యాట్స్మెన్ బాల్ వేసినప్పుడు అదే బాల్ పట్టుకొని బౌండరీ లైన్ పట్టుకొని ఆపితే అతనికి ఎంత స్కోర్ వస్తుంది? 4ఆ, 6ఆ, 5ఆ, 1ఆ? బాల్ పట్టుకొని బౌండరీ లైన్ మీద పడితే బాల్ పట్టుకొని ఆ ఫీల్డర్ ఆ బౌండరీ లైన్ ఉంటుంది కదండి, ఆ బౌండరీ లైన్ మీద నుంచి ఉంటే ఎన్ని రన్స్ కింద కన్సిడర్ చేస్తారు? 5 రన్సా, 6 రన్సా, 4 రన్సా, 1 రన్? అది ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. చూద్దాం. డన్. టైం అవుట్ అని వస్తుందా? ఎందుకని వస్తుంది టైం అవుట్ అని? మీరు ఆన్సర్ పెట్టట్లేదా? టైం చాలా ఉంది కదా, ఇంకా 200 సెకండ్స్ ఉంది.
ఏం రావట్లేదండి శాలిని గారు, మీకు క్విజ్ కనిపించడం లేదా? ఏమొస్తుంది ప్రాబ్లం మీకు? ఉషా గారు టైం కనిపిస్తోంది కదా 180 సెకండ్స్, అది టైం అవుట్ అని ఎందుకు కనిపిస్తోంది మీకు? సారీ అండి, నేను ఒకసారి చెక్ చేస్తాను. టైం ఉందండి ఇంకా. ఇప్పుడు కనిపిస్తోందా? యాడ్ అవ్వట్లేదా? ఏం యాడ్ అవ్వట్లేదు, ఆన్సర్ తీసుకోవట్లేదా అది? మీకు మామూలుగా డిస్ప్లే కనిపిస్తోందా? మేబీ నాట్ ఇష్యూ అనుకుంటా అండి. అవునా? ఓకే ఓకే, ఒక్కసారి నెట్ చెక్ చేసుకుంటారా ఉషా అక్క, మీరు ఒక్కసారి? ఇంకా 80 సెకండ్స్ మోర్, ఇంకా టైం ఉంది మీకు. ఒకవేళ నెట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇంకా 70 సెకండ్స్ మోర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం, మనం వెయిట్ చేద్దామండి, ఇంకా 60 సెకండ్స్ టైం ఉంది. విల్ వెయిట్. ఓకే ఓకే, క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ గెట్ ద క్వశ్చన్. అవునా? ఓకే, వేరే మొబైల్లో కూడా ట్రై చేసావు అయినా అవ్వలేదు. ఓకే, ఒక్కసారి చూద్దాం. బట్ టైం అయితే ఇంకా ఉంది. డన్. 7 ఆన్సర్స్ సబ్మిట్ అయ్యాయి కదా మరి, అందులో 5 ఆన్సర్స్ కరెక్ట్. చూద్దాం. ఓ, మహి టాప్ లోకి వచ్చారు ఈసారి. అయ్యో, ఎవరు ఎట్లా ఉన్నారో చెప్పలేకపోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ కి కళ్యాణి గారు టాప్ లో ఉన్నారు, సెకండ్ కి సిరి గారు, థర్డ్ కి మహి. ఓ మై గాడ్, ప్రిడిక్షనే చేయలేకపోతున్నాం ఎవరు విన్నర్ అవ్వచ్చు అని. గుడ్ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. ఓకేనా? గెట్ రెడీ. డన్. విచ్ ఆర్గాన్ ప్యూరిఫైస్ అవర్ బ్లడ్? మన బాడీలో ఉన్న బ్లడ్ ని ఏ ఆర్గాన్ ప్యూరిఫై చేస్తుంది అని అనుకుంటున్నారు? హార్టా, కిడ్నీయా, బ్రెయినా, లివరా? మన బాడీలో ఉన్న బ్లడ్ ని ఏ ఆర్గాన్ ప్యూరిఫై చేస్తుంది? హార్టా, కిడ్నీయా, బ్రెయినా, లివరా? అది చూద్దాం, ఈ క్వశ్చన్ లో ఎవరు టాప్ లో వస్తారో చూడాలి. విచ్ ఆర్గాన్ ప్యూరిఫైస్ అవర్ బ్లడ్? మన బాడీలో ఉన్న బ్లడ్ ని ఏ ఆర్గాన్ ప్యూరిఫై చేస్తుంది అని అనుకుంటున్నారు? హార్టా, కిడ్నీయా, బ్రెయినా, లివర్? హార్టా, కిడ్నీయా? మన బ్రెయిన్ తో ఆలోచించాలి, హార్ట్ తో ఆలోచించాలి. కిడ్నీ లివర్ ఏం చేస్తాయో మనకు తెలియదు, కానీ ప్రెసెంట్ బ్రెయిన్ హార్ట్ రెండు యూస్ చేయాలి. ప్రెసెంట్ బ్రెయిన్ యూస్ చేయాలి. బ్రెయిన్ తన పని తను చేస్తే మనకు ఆన్సర్ దొరికేస్తుందండి. మీరు ఫస్ట్ అనుకుంటారు సత్యతేజ గారు, హోప్ సో. చూద్దాం. లిస్ట్ లో ఎవరు టాప్ ఉంటున్నారు? ఒక్కొక్క క్వశ్చన్ కి మారిపోతున్నారండి. ఉషా అక్క, వేరే 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 దాంట్లో వేరే మొబైల్లో చేశాను అంటున్నావు. మీరు అనుకుంటున్నారు కళ్యాణి గారు. చూద్దామండి, చూద్దాం.
ఇంకొక ఆన్సర్ రావాలి. 6 ఆన్సర్స్ వచ్చాయి మనకి. ఇంకొక ఆన్సర్ రాగానే విల్ సబ్మిట్. ఏమో అండి, ఆన్సర్ వీ కాంట్ రివీల్ కదా అజయుడు గారు. చూద్దాం ఆన్సర్ ఏంటో చూద్దాం. ద ఆన్సర్ ఈస్ కిడ్నీ. కిడ్నీ మన బాడీలో ఉన్న బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. ఓకేనా? కిడ్నీ ఇస్ ద ఆన్సర్ అండి. ఎవరు చెప్పారు? వావ్, సిరి గారు మళ్ళీ టాప్ లోకి వచ్చారు. సిరి గారు మళ్ళీ టాప్ లోకి వచ్చారు. సూర్యతేజ గారు జస్ట్ మిస్ అండి, జస్ట్ మిస్ అయ్యారు మీరు. చూద్దాం. సిరి గారు మళ్ళీ టాప్ లోకి వచ్చారు. వావ్ అండి, వావ్, కంగ్రాచులేషన్, సూపర్ గా ఆడుతున్నారు అందరూ. అంటే మంచి పోటా పోటీగా నడుస్తుంది అందరికి మధ్యలో. కాంపిటీషన్ మామూలుగా లేదు అసలు, ఎగ్దమ్ ఉంది కాంపిటీషన్. అంటే ఎవరు, ఐ మీన్ ఎవరు బాగా అని జడ్జ్ చేయలేకపోతున్నాం. అందరు ఈక్వల్ గా ఆడుతున్నారు. ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్కళ్ళు ఫాస్ట్ గా ఆన్సర్ చెప్తున్నారు. అందరు ఈక్వల్ గా ఆడుతున్నారండి. వెరీ గుడ్, చాలా బాగా ఆడుతున్నారు అందరూ. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదామా? హూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అనుకుంటున్నారు? జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీలాల్ నందా. భారత మొదటి ప్రధాని మంత్రి ఎవరు అని అనుకుంటున్నారు? జవహర్ లాల్ నెహ్రూ గారా, ఇందిరాగాంధీ గారా, లాల్ బహదూర్ శాస్త్రి గారా, గుల్జారీలాల్ నందా గారా? మీకు ఆ కలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఏది కరెక్ట్ అనుకుంటే ఆ కలర్ మీద క్లిక్ చేయండి. చూద్దాం. ఫోర్ ఆన్సర్స్ వచ్చాయండి. 3 more టు గో. ఇంకొక 3 ఆన్సర్స్. ఏంటి ఈ క్వశ్చన్కి అందరు ఇంత లేట్గా ఆన్సర్ చేస్తున్నారు? ఎప్పుడో ప్రైమ్ మినిస్టర్ గురించి ఇప్పుడు అడిగితే ఏం తెలుసు అంటారా? అందరు అసలు మూవీ క్రికెట్ సూపర్ ఫాస్ట్ గా పెట్టేశారు. అందరు టప్ప టప్ప టప్ప. అయ్యో, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే లేట్ అయిపోతుంది ఆన్సర్. 5 ఆన్సర్స్ వచ్చాయండి. టైం ఉంది ఇంకా. చూద్దాం. నెహ్రూ గారా, ఇందిరాగాంధీ? ఫస్ట్ ప్రధానమంత్రి అండి, ఫస్ట్ ప్రెసిడెంట్ కాదు. అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ క్లారిటీ. ఫస్ట్ ప్రధానమంత్రి, మన భారతదేశం యొక్క ఫస్ట్ ప్రధానమంత్రి ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీలాల్ నందా. భారతదేశ తొలి ప్రధాని మంత్రి ఎవరు? దీంతో తెలుసుకోవాలండి ఎవరు టాప్ లో ఉన్నారు ఏంటి అని. వావ్, జవహర్ 5 మెంబర్స్ కరెక్ట్ గా చెప్పారండి. వావ్ వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 5 మెంబర్స్ కరెక్ట్ గా చెప్పారు. సూపర్. టాప్ లో వావ్, సిరి గారు స్టిల్ ఆన్ టాప్. గుడ్ గుడ్. అదేనండి, ఎవరు ఫస్ట్ పెడితే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి అనమాట. ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద టైం బేస్డ్. ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. వాళ్ళు స్కోర్ బోర్డ్ లో టాప్ లో ఉంటారు. దట్స్ ఇట్. ఓకేనా? కంగ్రాచులేషన్స్ అండి సిరి గారు. మహి గారు, తేజు, కళ్యాణి అందరు బాగా ఆడుతున్నారండి. చాలా చాలా బాగా ఆడుతున్నారు. విష్ణు గారు కూడా బాగా ఆడుతున్నారు. నెక్స్ట్ కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ క్వశ్చన్ కి.
రాయి వేసి తగిలిందంట సూర్యతేజ గారికి. తగిలిన టాప్ లోనే ఉన్నారు కదండి, గట్టిగానే తగిలింది రాయి. మంచి రాయి వేశారు మీరు, మంచి స్టోనే వేశారు, అందుకే బాగా తగిలింది. గుడ్ గుడ్. వాటన్నిటికీ రాళ్ళు తగలవండోయ్, జాగ్రత్త. ఎనీవేస్ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. క్రికెట్ ఫీల్డ్ లో ఉన్న మధ్యలో ప్లేస్ ని ఏమంటారు? అవుట్ ఫీల్డా, బెంచ్, పిచ్, ఇన్ఫీల్డ్. మళ్ళీ క్రికెట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద సెంట్రల్ ఏరియా ఆఫ్ క్రికెట్ ఫీల్డ్ ఈస్ కాల్డ్? అవుట్ ఫీల్డా, బెంచా, పిచ్చా, ఇన్ఫీల్డ్. మళ్ళీ స్లో అయిపోయారు. 2 ఆన్సర్స్ వచ్చాయండి. క్రికెట్ ఆడేటప్పుడు మధ్యలో రన్ చేస్తూ ఉంటారు కదండి, దానిని ఆ ఏరియాని ఏమంటారు అని అడుగుతున్నారు అనమాట. అది క్వశ్చన్. ప్లేయర్స్ నించొని ఆడతారు కదా, ఇద్దరు బ్యాట్స్మెన్స్, ఆ మధ్యలో ఉన్న ఏరియాని ఏమంటారు? అవుట్ ఫీల్డా, బెంచా, పిచ్చా, ఇన్ఫీల్డా. 5 ఆన్సర్స్ వచ్చాయండి. 6 వచ్చాయి. వావ్, 3 కరెక్ట్ అయ్యాయి. లెట్స్ సీ ద విన్నర్. ఓ, సిరి గారు స్టిల్ ఆన్ టాప్. వావ్ అండి, వావ్, కంగ్రాచులేషన్స్, కీప్ రాకింగ్. గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. గుడ్ గుడ్ అండి, గుడ్. కీప్ గోయింగ్, కీప్ గోయింగ్. బాగా ఆడుతున్నారు అందరూ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? పిచ్ అంటారండి, ఆ మధ్యలో ఉన్న ప్లేస్ ని పిచ్ అంటారు. మనం క్రికెట్ ఆడేటప్పుడు కూడా పిచ్ బాగాలేదు, పిచ్ పాడైపోయింది అంటారు. అది మెయిన్, మెయిన్ హార్ట్ ఆఫ్ ద క్రికెట్ గ్రౌండ్. అది సరిగ్గా లేకపోతే పిచ్ బాగాలేదని కూడా గేమ్ ఆపేస్తారు. వర్షం పడ్డా సరే పిచ్ పాడైపోయింది, అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది క్రికెటర్స్ కి. సో అది దాన్ని పిచ్ అంటారు అనమాట. ఆ పిచ్ చాలా ఎఫెక్టివ్ ఏరియా ఆఫ్ ద క్రికెట్ గ్రౌండ్ అనమాట. అది సంగతి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? డన్. విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఆన్ ద ఎర్త్? మన భూమి మీద అన్ని నదులలో లాంగెస్ట్ రివర్ ఏంటది? గంగా, అమెజాన్, యాంగ్సే, నైల్. లాంగెస్ట్ రివర్ ఏంటది? భూమి మీద ఉన్న నదులన్నిటిలో లాంగెస్ట్ రివర్. వాట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఆన్ ద ఎర్త్? గంగా రివరా, అమెజానా, యాంగ్సేనా, నైలా? ఏదే అని అనుకుంటే మీరు దాని ఆన్సర్ పెట్టేయచ్చు. ఏ కలర్, ఏ కలర్లో ఉన్నది ఆన్సర్ కరెక్ట్గా ఉంటే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆన్సర్ సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా? ఎలా ఉందండి గేమ్? ఇంట్రెస్టింగ్గా ఉందా? ఫీడ్బ్యాక్ ఏమైనా ఇస్తారా? ఎలా అనిపిస్తుంది మీ గేమ్? హౌ యు ఆర్ ఎంజాయింగ్? ఆన్సర్ చూసేద్దామండి. ద ఆన్సర్ ఇస్ 4. నైల్ రివర్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఆన్ ద ఎర్త్ అండి. ఎవరు కరెక్ట్ గా పెట్టారు? తేజు. వావ్, తేజు గారు టాప్ లోకి వచ్చేసారు ఫైనల్లీ. స్టోన్స్ వేస్తూ వేస్తూ ఆ స్టోన్ ఎక్కుతూ పైకి వచ్చేసారు. ఎక్సలెంట్ అండి సత్య తేజు గారు, సూపర్. అందరినీ మీ స్టోన్స్ బాగా పనికొచ్చాయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు బాగా ఆడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సత్యతేజు ఈజ్ ఆన్ టాప్ నౌ. డన్ డన్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఆల్ ది బెస్ట్. అందరూ బాగా ఆడుతున్నారండి, మనం చెప్పలేం, లాస్ట్ మినిట్ వరకు చెప్పలేమండి ఎవరు టాప్ లో ఉంటారనేది చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క ఇది మారిపోతుంది. ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ వెరీ వెరీ గుడ్. అందరు బాగా ఆడుతున్నారు.
సో మనం అస్సలు జస్టిఫై చేయలేము ఇప్పుడు ప్రెసెంట్. అందరూ అలా ఆడుతున్నారు అందరూ. సూపర్ సూపర్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం, ఓకేనా? డన్. థ్యాంక్ యూ సత్యతేజు. లెట్స్ గో టు ద క్విజ్. ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఒకటి అనౌన్స్ చేశారు కదా, ఆ మూవీ నేమ్ ఏంటి? సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, బాహుబలి 3. ప్రభాస్ ది లేటెస్ట్ మూవీ ఒకటి అనౌన్స్ చేశారండి, ఆ మూవీ నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రభాస్ లేటెస్ట్ మూవీ దట్ వాస్ అనౌన్స్డ్, దట్ ఈస్ అనౌన్స్డ్ వెరీ ఎర్లియర్, రీసెంట్ గా, చాలా రీసెంట్ గా ప్రభాస్ ది ఒక లేటెస్ట్ మూవీ అనౌన్స్ చేశారు, అదేంటి? సాహోనా, రాధేశ్యామ్, ఆదిపురుష్, బాహుబలి 3. సూపర్ ఫాస్ట్ గా ఆన్సర్ చేస్తున్నారండి ఈ క్వశ్చన్ కి. అయ్యో, ఆన్సర్ పెట్టేస్తున్నారు ఇక్కడ సత్యతేజ గారు. ఇంకెవరన్నా ఆన్సర్ పెట్టని వాళ్ళు ఉంటే అక్కడ పెట్టేస్తారు. బట్ ఓకే, ఎనీహౌ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాబట్టి నో నో ప్రాబ్లం. ఫస్ట్ ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళే టాప్ లో ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం. ప్రభాస్ లేటెస్ట్ మూవీ నేమ్. డన్. ఓ, నలుగురే కరెక్ట్ గా చెప్పారండి. ఆది పురుష్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసింది. నలుగురే కరెక్ట్ గా చెప్పారు. చూద్దాం ఎవరి టాప్ లో ఉండారో చూద్దాం, ఓకేనా? ఓ, తేజు స్టిల్ ఆన్ టాప్. కళ్యాణి గారు వచ్చారు తేజు తర్వాత. గుడ్ గుడ్. మంచి టగ్ ఆఫ్ వార్ జరుగుతుందండి అందరి మధ్యలో కూడా. సూపర్ సూపర్ గా ఆడుతున్నారు అందరూ. సూపర్ సూపర్. తేజు స్టిల్ ఆన్ టాప్. నెక్స్ట్ కళ్యాణి గారు, ఆ నెక్స్ట్ సిరి గారు, ఆ నెక్స్ట్ మహి గారు, ఆ నెక్స్ట్ ఉషా గారు. సూపర్ అండి, సూపర్ ప్లేయింగ్. ఎవ్రీ వన్ ఈస్ ప్లేయింగ్ సూపర్. చాలా 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 బాగుతున్నారు. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ది బెస్ట్. రీసెంట్ గా ధోని తన ఇంటర్నేషనల్ క్రికెట్ దానికి రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ చేసిన డేట్ ఏంటది? 17th August 2020, 16th August 2020, 18th August 2020 or 15th August 2020. When did Dhoni announced his retirement from international cricket? 17th ఆగస్టా, 16th ఆగస్టా, 18th ఆగస్టా, 15th ఆగస్టా? చాలా చాలా మంది హార్ట్స్ బ్రేక్ అయిపోయాయండి ఆ రోజు. చాలా చాలా మంది. ఈవెన్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పిఎం నరేంద్ర మోదీ గారు ధోనికి కాల్ చేసి, ప్లీజ్ వీ వాంట్ యూ టు వాచ్ వన్ మోర్ గేమ్ ఫ్రమ్ యూ, ఈ వరల్డ్ కప్ కి ఆడండి అని రిక్వెస్ట్ చేస్తారు అని కూడా అనుకున్నారు అన్న టాక్ వచ్చింది. మరి అది ఎంతవరకు నిజమో, లేదంటే అలా రూమర్ స్ప్రెడ్ అయిందో, బట్ ఇట్ మైట్ బి ట్రూ అయి ఉండొచ్చు కదా. ఎన్ని తను వచ్చిన తర్వాత తన ద్వారానే మనకి వరల్డ్ కప్ వచ్చింది, T20 కప్ వచ్చింది, చాలా గేమ్స్ ధోని కెప్టెన్సీలో మనం చాలా చాలా గెలిచాం. సో మోదీ గారు రిక్వెస్ట్ చేస్తారు, ఇంకొక వరల్డ్ కప్ ఆడమని రిక్వెస్ట్ చేస్తారు అని టాక్ వచ్చింది. మీరందరూ ఏమనుకుంటున్నారండి? ధోని, వి డెఫినెట్లీ మిస్ ధోని. అంటే సచిన్ తర్వాత అంత క్రేజ్ మన ఇండియన్ టీంలో ధోనికే. వి డెఫినెట్లీ మిస్ తన హెలికాప్టర్ షాట్ కానీ అందరికి, చాలా మందికి ఇప్పుడు అతను ఇన్స్పిరేషన్ కూడా, ట్రూ ఇన్స్పిరేషన్. చాలా మంది హార్ట్స్ బ్రేక్ అయ్యాయి ధోని రిటైర్మెంట్ తో. ఎంతమంది ఉన్నారండి ధోని ఫ్యాన్స్ ఇక్కడ? క్రికెట్ ఆడని వాళ్ళు, చూడని వాళ్ళు కూడా ధోని అనగానే వచ్చి చూసేస్తూ ఉంటారు ఫస్ట్. ధోని ధోని అని అంత అంత క్రేజ్ వచ్చేసింది ధోనికి. సచిన్ తర్వాత అంత క్రేజ్ తెచ్చుకున్నది ధోని ఒకడే ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ. సత్య తేజు సూపర్ గేమ్. థ్యాంక్ యూ తేజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ధోని
ధోని ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించారు? 16th ఆగస్టా, 17th ఆగస్టా, 18th ఆగస్టా, 15th ఆగస్టా? 5 ఆన్సర్సే వచ్చాయండి. చూద్దాం. వెల్కో. ఓ 3 మెంబర్స్ కరెక్ట్గా పెట్టారు. దట్ ఈస్ 15th ఆగస్ట్. మన ఇండియా ఇండిపెండెన్స్ డే రోజు ధోని గారు చాలా మంది హార్ట్స్ బ్రేక్ చేస్తూ తన ఇంటర్నేషనల్ కెరియర్ నుంచి రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. దట్ వాస్ అ వెరీ బ్యాడ్ డే ఫర్ ఆల్ ద ధోని లవర్స్. అది విల్ హోప్ సో. ఐపీఎల్ ఉంది కదా, విల్ ఎంజాయ్ దేర్. అది నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదామండి. నెక్స్ట్ ఎవరు టాప్ లో? వావ్, తేజు స్టిల్ ఆన్ టాప్. కంగ్రాచులేషన్స్, కీప్ గోయింగ్. నెక్స్ట్ కళ్యాణి గారు, నెక్స్ట్ సిరి గారు, మహి గారు, ఉషా గారు అందరు రోలో ఉన్నారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్కి వెళ్దాం. పలికే గోరింకా చూడవి నా వంక. ఈ సాంగ్ ఏ మూవీలోది? యువరాజు, ప్రియురాలు పిలిచింది, మూడు ముక్కలాట, మనోహరం. నేను మళ్ళీ పాడాలండి సాంగ్. పలికే గోరింకా చూడవి నా వంక, ఇక వినుకో నా మది కోరిక, నేడే రావాలి నా దీపావళి పండుగ. ఈ సాంగ్ ఏ మూవీలోది? యువరాజు, ప్రియురాలు పిలిచింది, మూడు ముక్కలాట అండ్ మనోహరం. అయ్యో సత్యతేజ గారు రాంగ్ పెట్టిన టాప్ లో ఉన్నారట. 2 ఆన్సర్స్ వచ్చాయండి. 3 ఆన్సర్స్. అంటే ఐఎమ్ నాట్ ఏ వెరీ గుడ్ సింగర్. నా పాట అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఐశ్వర్య రాయ్ సాంగ్ అండి. నేను ఒక చిన్న హింట్ ఇచ్చేసాను మీకు. పలికే గోరింకా చూడవి నా వంక, ఇక వినుకో నా మది కోరిక, నేడే రావాలి నా దీపావళి పండుగ, నేడే రావాలి నా దీపావళి పండుగ, రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నీ నాటితే రోజా నేడే పోయులే. అదే అండి సాంగ్. అది ప్రియురాలు పిలిచింది మూవీ. ఇద్దరే ఆన్సర్ చేశారు. చూద్దాం. ఓ థ్యాంక్ యూ అండి కళ్యాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. టాప్ ఓ ఉషా గారు టాప్ లోకి వచ్చేసారు. టాప్ 4. వావ్, కంగ్రాచులేషన్స్ ఉషా అక్క. తేజు స్టిల్ ఆన్ టాప్, కీప్ రాకింగ్. తేజు, కళ్యాణి, సిరి, ఉషా, అజయుడు గారు. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ తేజు, థ్యాంక్ యూ. ఆదర్శవంతుడు మూవీ హీరో ఎవరు? ఆదర్శవంతుడు మూవీ హీరో ఎవరు? ఎన్టీ రామారావు గారా, ఏఎన్ఆర్ గారా, మోహన్ బాబు గారా, కృష్ణ గారు? ఇట్స్ వెరీ పురాణ జమానా మూవీ అండి. చాలా ఓల్డ్ మూవీ ఆదర్శవంతుడు మూవీ హీరో ఎవరు? అయ్యో, అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు, తిరిగేస్తున్నారు మైండ్. ఎక్కడ ఎవరు ఆదర్శవంతుడు అని. థ్యాంక్ యూ ఉషా అక్క, థ్యాంక్ యూ. ఒక ఆన్సర్ వచ్చింది. 2 1 2 వస్తున్నాయి ఆన్సర్స్. గ్రేట్. త్రీ ఆన్సర్స్ వచ్చాయి. 4 వచ్చేసాయి. వావ్. ఏఎన్ఆర్ గారండి ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఇద్దరు కరెక్ట్ గా చెప్పారు. విల్ గో చూద్దాం, స్కోర్ చూద్దాం.
ఓకే, సేమ్ ఉందండి. పాయింట్స్ పెరిగాయి స్కోర్ బోర్డ్లో, సేమ్ ఎవరి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. తేజు స్టిల్ ఆన్ టాప్. నెక్స్ట్ పొజిషన్లో కళ్యాణి గారు, నెక్స్ట్ సిరి గారు, నెక్స్ట్ ఉషా గారు, నెక్స్ట్ అజేయుడు గారు. అండి, బాగా ఆడుతున్నారు. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. 12th క్వశ్చన్. నితిన్ ఫస్ట్ మూవీ నేమ్ ఏంటి? నితిన్, హీరో నితిన్ రీసెంట్ గా మ్యారేజ్ అయింది కదా. నితిన్ ఫస్ట్ మూవీ నేమ్ ఏంటి? దిల్, రామ్, జయం, సంబరం. హీరో నితిన్ ఫస్ట్ మూవీ నేమ్ ఏమిటి? దిల్లా, రామ, జయమా, సంబరమా? నితిన్ గారు రీసెంట్ గా పెళ్లి చేసేసుకున్నారు. బుక్ అయిపోయారు. బుక్ అయ్యేది ఏముందిలేండి, మేమే అట్లా మాట్లాడకూడదు. వెరీ గుడ్, సెటిల్ అయ్యారు. హీ సెటిల్డ్ ఇన్ హిస్ లైఫ్. షుడ్ కంగ్రాచులేట్ హిమ్. వెరీ డౌన్ టు ఎర్త్ ఉంటారు నితిన్ గారు కూడా. యాక్షన్ అయితే అసలు సూపర్బ్. ఏదో రీసెంట్ మూవీ కూడా వచ్చింది కదా తనది, నితిన్ గారిది. తన మ్యారేజ్ డే రోజు రిలీజ్ చేశారు టీజర్. అయిపోయింది, ఆన్సర్ కూడా పెట్టేశారు అందరు. జయం అండి, జయం మూవీ నేమ్. ముగ్గురే కరెక్ట్ గా పెట్టారు. ఎవరు ఫస్ట్ పెట్టారో చూద్దాం. ఓ, ఉషా గారు టాప్ 3లోకి వచ్చారు. అయ్యా, సిరి గారు కిందకి వెళ్ళిపోయారు. తేజు టాప్, సెకండ్ కళ్యాణి, థర్డ్ ఉషా, ఫోర్త్ అజేయుడు గారు, ఫిఫ్త్ సిరి. తేజు స్టిల్ ఆన్ టాప్. రాకింగ్. గుడ్ గుడ్, కీప్ గోయింగ్ అబ్బా. చూద్దాం చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్స్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. ఇండియా వరల్డ్ కప్ ఏ ఇయర్ లో గెలుచుకుంది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా వన్ ద వరల్డ్ కప్? 2019, 15, 11 అండ్ 2007. రీసెంట్. ఫస్ట్ వరల్డ్ కప్ అడగలేదండి, రీసెంట్ గా వరల్డ్ కప్ ఏ ఇయర్ లో గెలుచుకుంది? లేటెస్ట్ వరల్డ్ కప్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద ఫస్ట్ వరల్డ్ కప్, అంటే అక్కడ ఆప్షన్స్ లో లేదు అని అడగండి. లేటెస్ట్ గా రీసెంట్ వరల్డ్ కప్ ఇండియా ఏ ఇయర్ లో గెలుచుకుంది? 19, 15, 11, 7? అది టప్పి 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 ఆన్సర్స్ వచ్చేసాయి. 4 ఆన్సర్స్. వావ్, 3 కరెక్ట్. 2011. గుడ్ గుడ్. నెక్స్ట్, తేజు స్టిల్ ఆన్ టాప్. నెక్స్ట్ కళ్యాణి గారు, నెక్స్ట్ ఉషా గారు. నెక్స్ట్, కన్నుల్లోని రూపమే. ఆ సాంగ్ ఏ మూవీలో? అంతకంటే పాడితే నా వాయిస్ మీరు వినలేరండి. అది ఏ మూవీలోది? అహనా పెళ్ళంట, నిన్నే పెళ్ళాడతా, మనసు, స్వరాభిషేకం. కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే, నా ఆశని స్నేహమే, నా శ్వాసని కోసమే. నాగార్జున గారి సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఆ సాంగ్ ఏ మూవీలోది? అహనా పెళ్ళంట, నిన్నే పెళ్ళాడతా, మనసు, స్వరాభిషేకం. చాలా చాలా ఫేమస్ సాంగ్ అండి. ఆ సాంగ్ ఏ మూవీలోది? వావ్, నిన్నే పెళ్ళాడతా. అయ్యో, ముగ్గురే కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. టాప్ లో ఉన్నారు, చూద్దాం. ఓకేనా? వావ్, ఉషా టాప్ లో ఉన్నారు. ఉషా గారు సూపర్ సూపర్ సూపర్, టాప్ లో ఉన్నారు. తేజు స్టిల్ రాకింగ్. తేజు, ఉషా, అజయుడు గారు టాప్ 3లో ఉన్నారు. ఓన్లీ 2 more క్వశ్చన్స్ టు గో. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. డన్. ఓ, లాస్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్? స్మాలెస్ట్ కంట్రీ ఏంటది? శ్రీలంక, వాటికన్ సిటీ, సిడ్నీ, మొనాకో.
నేను చెప్తున్నానండి, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ మెయిల్ ఐడి కింద ఫాలో ఫ్యాక్ట్స్ ఇప్పుడు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఐ మీన్ సో దట్ వీ కెన్ మా టీమ్ విన్నర్స్ తో ఇంటరాక్ట్ అవుతారు. మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు. నేను విన్ అయిన వాళ్ళ నేమ్ చెప్తాను, వాళ్ళ మెయిల్ ఐడీస్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు తెలియలేదు అంటే మా ఫేస్బుక్ పేజ్ ఉంటుంది కదా, ఫాలో ఫ్యాక్ట్స్ పేజ్ ఉంటుంది ఫేస్బుక్లో, ఆ పేజ్ ఫాలో అవ్వండి. అందులో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు మీ మెయిల్ ఐడి, సో దట్ అవర్ టీమ్ విల్ కమ్యూనికేట్ విత్ యూ. అదే మీకు ప్రైజ్ అంతా ఇవ్వాలి కదా విన్నర్స్కి, అందుకని నేను చెప్తున్నాను. ఫైనల్ విన్నర్ వీఆర్ అబౌట్ టు అనౌన్స్ నౌ. ఆ ఫైనల్ విన్నర్ నేను చెప్తాను, వాళ్ళ మెయిల్ ఐడీస్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చెయ్యండి తప్పకుండా, ఓకేనా? 4 కరెక్ట్గా చెప్పారండి, వాటికన్ సిటీ. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మనం ఫైనల్ విన్నర్ ఎవరో చూసేద్దాం. ఫస్ట్ క్విజ్ పోడియం. అజయుడు బండారు గారు టాప్ 3లో ఉన్నారండి. ఉషా టాప్ 2లో ఉన్నారు. And the first one is Teju. Congratulations. And runner-ups are Kalyani and Siri andi. Please don't worry. చూద్దాం మనం. Congratulations to the winners. అజయుడు గారు టాప్ 3లో ఉన్నారు. సెకండ్ వచ్చేసి ఉషా గారు. అండ్ ఫస్ట్ విన్నర్ ఇస్ తేజు. తేజు, యువర్ ఫస్ట్ వన్. 11 క్వశ్చన్స్ ఫాస్ట్గా చెప్పింది తను, తేజు ఫాస్ట్గా చెప్పారు. అండ్ అజయుడు గారు 10 క్వశ్చన్స్ చెప్పారు ఫాస్ట్గా. ఉషా గారు కూడా 10 క్వశ్చన్స్ ఫాస్ట్గా చెప్పారు. సో ఫస్ట్ విన్నర్ ఈస్ తేజు, సెకండ్ విన్నర్ ఈస్ అజయుడు, థర్డ్ విన్నర్ ఈస్ ఉషా. కంగ్రాచులేషన్స్ టు విన్నర్స్. మీరు మీ మెయిల్ ఐడి డ్రాప్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డ్రాప్ యువర్ మెయిల్ ఐడి. తేజు గారు, బండారు గారు, థ్యాంక్ యూ తేజు, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అజయుడు గారు, తేజు గారు, ఉషా గారు, మీరు ముగ్గురు కొంచెం మీ మెయిల్ ఐడీస్ మర్చిపోకుండా డ్రాప్ చేయండి ఇక్కడ, సో దట్ అవర్ టీమ్ విల్ ఇంటరాక్ట్ విత్ యూ. మీ మెయిల్ ఐడీస్ డ్రాప్ చేయండి. మీ మెయిల్ ఐడీస్ డ్రాప్ చేయండి. హోప్ యూ ఆల్. ఎలా అనిపించిందండి క్విజ్? ఎలా అనిపించింది? మీరందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. నెక్స్ట్ క్విజ్లో ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో, ఇంకా ఎక్సైటింగ్ గిఫ్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. హోప్ యూ ఆల్ లైక్ దిస్. మళ్ళీ నెక్స్ట్ సండేకి మళ్ళీ ఇంకో గేమ్ ఉంటుందండి. సండేకి గెట్ రెడీ. నేను టైం అది మీరు మా పేజ్ ఫాలో అవుతూ ఉండండి. విల్ డెఫినెట్లీ రిమైండ్ యూ దేర్. మేము అక్కడ మెన్షన్ చేస్తాము. ఈ సండే, ఐ మీన్ ఈ సండేనే ఉంటుంది. నెక్స్ట్ సండే ఇన్ ద సెన్స్ సండే, కమింగ్ సండే ఇంకో గేమ్ ఉంటుంది. ఉషార్ అని ఓకే మెయిల్ ఐడి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా థ్యాంక్ యూ అండి. అజయ్ గారు మీ మెయిల్ ఐడి ఇవ్వలేదండి. మీరు మీ మెయిల్ ఐడి కొంచెం ఇస్తారా, సో దట్ అవర్ టీమ్ విల్ జాయిన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఉషా గారు. నెక్స్ట్ సండే ఇంకొక గేమ్ ఉంటుందండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద గేమ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా చెప్పండి, షేర్ చేయండి. అంటే ఎక్కువ మంది మెంబర్స్ ఉంటే మనకు కూడా కాంపిటీషన్ ఉంటే వీ కెన్ ఎంజాయ్ కదండి. మన ముగ్గురు ఒక రన్నింగ్ రేస్ ఉందనుకోండి, ఇద్దరే పరిగెడితే ఒకళ్ళు గెలిస్తే ఏముంటుంది? అది అలా ఉంటుందన్నమాట. మనకి ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇంకా మస్త్ ఫన్ ఉంటుంది అనమాట. మనకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఆడాలనిపిస్తుంది. అందుకని ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీవన్ టు జాయిన్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరినీ జాయిన్ చేయండి గేమ్ లో. ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇంకా ఎక్కువ ఫన్ ఉంటుంది. అది
అజయుడు మెయిల్ ఐడి రావాలి. సత్యతేజు గారి మెయిల్ ఐడి కూడా రావాలి. యా యా డన్ అండి. థ్యాంక్ యూ అండి అజయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. కంగ్రాచులేషన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద గేమ్. మీ ఫ్రెండ్స్ని కూడా ఫ్యామిలీస్ని అందరినీ రెడీ చేసి ఉంచండి. సండే ఐ కమ్ అండ్ మీట్ యూ ఆల్ అగైన్. ఓకేనా? ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఓకేనా? అది ఒక్కసారి నేను పోడియం మళ్ళీ చూపిస్తున్నాను. అజయుడు గారు 3rd పొజిషన్లో ఉన్నారు. ఉషా 2nd పొజిషన్ అండ్ ద ఫస్ట్ పొజిషన్ గోస్ టు తేజు. అదే అదే నేను ఒక్కసారి పోడియం చూపిస్తున్నాను. దట్స్ ఇట్. యా అండి, అవును. పబ్లిసిటీ మీరు షేర్ చేస్తూ ఉంటే పబ్లిసిటీ అలా పెరుగుతూ ఉంటుంది. సత్యతేజు, యా థ్యాంక్ యూ సో మచ్. పబ్లిసిటీ ఎలా వెళ్తుందండి? మోర్ షేర్స్ ద్వారా పబ్లిసిటీ వెళ్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ to share our page, to share our Facebook page and share our channel also. You will get more and more quizzes like this, more and more interesting videos తో మళ్ళీ మేము ఎందుకు వస్తాం. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఫన్, ఎంజాయ్ అండి. థ్యాంక్ యూ. విల్ ఆల్ మీట్ యూ అగైన్ ఆన్ సండే. ఓకేనా? బాయ్ అండి. బాయ్ బాయ్. టేక్ కేర్.